వికసిత్ భారత్ కాదు విఫల భారత్. సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్. మోదీ భావోద్వేగాల బ్లాక్మెయిల్ డేంజర్. 150 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని ప్రధాని ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేదలకు చేసిందేమి కూడా లేదు కేసీఆర్. బట్ కేసీఆర్ జోరుగా మాట్లాడుతా ఉన్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతా ఉన్నాడు. అండ్ మరి బండి సంజయ్ కౌంటర్ ఏమిస్తుండో చూడాలి. నిన్న మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, నన్ను ఎత్తి మీద జుట్టు మీద వాడుతావు, నా గుండు మీద పెట్టే దృష్టి ఏదో 6 గ్యారెంటీల మీద పెడితే బాగుంటది అని చెప్పి తెగ ట్రోల్ చేస్తున్నారు. బండి సంజయ్ ఆయన మొదలు పెట్టిండిగా ఆయన స్టైల్లో ఆయన ముందరికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు, ట్రోల్ చేస్తా ఉన్నాడు. సో ఒకరికొకరు మాటల యుద్ధం నడుస్తా ఉంది. నిన్న కరీంనగర్ రోడ్ షో, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఉంది. బట్ ఏ లెక్కన చూసుకున్నా సరే 3rd ప్లేస్ లోనే కరీంనగర్ లో ఎంపీ విషయానికి వస్తే, అంటే లోక్సభ విషయానికి వస్తే గనక బీఆర్ఎస్ అక్కడ 3rd ప్లేస్ లో ఉంది కరీంనగర్ లో. మరి నిన్న సభ తర్వాత మరి ఏం జరగబోతోంది, నిన్న రోడ్ షో తర్వాత ఏమి వార్తలు వస్తా ఉన్నాయి, అండ్ ఈ రోజు దీనికి బండి సంజయ్ ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి. ఇక బండి సంజయ్ ఏమైనా చేసిండా అని తీసుకున్నాడు ఇక కేసీఆర్. బండి సంజయ్ ఏమైనా చేసిండా జై శ్రీరామ్ అనుడు తప్ప ఏం చేసిండు, కరీంనగర్ కి ఏం తీసుకొచ్చిండు, ఏం చేయాలనుకోండు అని చెప్పి ఇక తనదైన స్టైల్లో కేసీఆర్ షురు చేసిండు ఆయనది. సో మొత్తానికైతే ఆంధ్రజ్యోతిలో మొత్తం కూడా రోడ్ షోలు, సభలు ఇవే ఉన్నాయి. వికసిత్ భారత్ కాదు విఫల భారత్. సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్. మోదీ భావోద్వేగాల బ్లాక్మెయిల్ డేంజర్. 150 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని ప్రధాని ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేదలకు చేసిందేమి కూడా లేదు కేసీఆర్. బట్ కేసీఆర్ జోరుగా మాట్లాడుతా ఉన్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతా ఉన్నాడు. అండ్ మరి బండి సంజయ్ కౌంటర్ ఏమిస్తుండో చూడాలి. నిన్న మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, నన్ను ఎత్తి మీద జుట్టు మీద వాడుతావు, నా గుండు మీద పెట్టే దృష్టి ఏదో 6 గ్యారెంటీల మీద పెడితే బాగుంటది అని చెప్పి తెగ ట్రోల్ చేస్తున్నారు. బండి సంజయ్ ఆయన మొదలు పెట్టిండిగా ఆయన స్టైల్లో ఆయన ముందరికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు, ట్రోల్ చేస్తా ఉన్నాడు. సో ఒకరికొకరు మాటల యుద్ధం నడుస్తా ఉంది. నిన్న కరీంనగర్ రోడ్ షో, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఉంది. బట్ ఏ లెక్కన చూసుకున్నా సరే 3rd ప్లేస్ లోనే కరీంనగర్ లో ఎంపీ విషయానికి వస్తే, అంటే లోక్సభ విషయానికి వస్తే గనక బీఆర్ఎస్ అక్కడ 3rd ప్లేస్ లో ఉంది కరీంనగర్ లో. మరి నిన్న సభ తర్వాత మరి ఏం జరగబోతోంది, నిన్న రోడ్ షో తర్వాత ఏమి వార్తలు వస్తా ఉన్నాయి, అండ్ ఈ రోజు దీనికి బండి సంజయ్ ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి. ఇక బండి సంజయ్ ఏమైనా చేసిండా అని తీసుకున్నాడు ఇక కేసీఆర్. బండి సంజయ్ ఏమైనా చేసిండా జై శ్రీరామ్ అనుడు తప్ప ఏం చేసిండు, కరీంనగర్ కి ఏం తీసుకొచ్చిండు, ఏం చేయాలనుకోండు అని చెప్పి ఇక తనదైన స్టైల్లో కేసీఆర్ షురు చేసిండు ఆయనది. సో మొత్తానికైతే ఆంధ్రజ్యోతిలో మొత్తం కూడా రోడ్ షోలు, సభలు ఇవే ఉన్నాయి.